నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు. ఊరికే కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వినకండి. చట్టం, మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అది చావదు, వదలదు. మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం. ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు. డబ్బు, కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు, కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు. అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది. 75-80 ఏళ్ల వయసు ఆలోచన చూడండి. దుర్భరం. రేయ్, ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. ఇది పద్మవ్యూహం రా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని 16 రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది. తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా. మా నాయకుడు 3వ జనరేషన్ పొలిటీషియన్. 55 ఏళ్ల రాజకీయ జీవితం రా. ప్రచారం అక్కర్లేదు, మీటింగ్లు అక్కర్లేదు. మా నాయకుడి ముఖం మాత్రమే చాలు. ఆ ముఖాన్ని 55 ఏళ్లుగా నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ప్రతి వస్తువులోనూ, ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే. పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమేరా. అది మా బ్రాండ్ రా. నీకు బ్రాండ్ గురించి బాగా తెలుసుగా. మా నాయకుడి ముఖమే మా బ్రాండ్. దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము, ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా. చూద్దామా నీ తల్లి సవాల్ రా. వదలటం లేదు. మిస్టర్ రెండు, జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని రెండో స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే, మెరిట్లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ 1 కంట్రీలో, నెంబర్ 1 కంపెనీలో, నెంబర్ 1 సీట్లో కూర్చున్న నాకెంత కాలాలి. సవాలు వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలాలి నాయనా. యోనో బ్రాండింగ్. ఆ బ్రాండ్ కట్టు వేయడంలో నేను స్పెషలిస్ట్ రా. ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ రెండు, నీ పైనున్నాడే నెంబర్ 1, అదే నీ లీడర్. ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా. మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ని నేను గెలవనివ్వను. ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదిరించి నుంచుంటా. ఆ బ్రాండ్ని నేను చీల్చి చెండాడతానయ్యా. అయ్యా, లాయి రేసొచ్చానండి. వేసేయండి రా అండి. వేశారన్నా. వదలరా, వదిలేరండి.
ఏంటమ్మా నా ఏరియాలో నన్ను ఎదిరించి నుంచోబోతున్నావంట? ఇదేమన్నా ఏసీ రూమ్ లో కూర్చుని ఆడుకునే కంప్యూటర్ ఆట అనుకున్నావా? ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బలి పెట్టాలి. రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తాను రా. I'm waiting. ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు. మన నెంబర్ 2 గారిని కలిసి వెళ్ళారు. మెయిన్ బ్లాక్ గేటు కొంచెం దూరం. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓ 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనుకుంటాను. తర్వాత డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాను. మంచి మాట చెప్పావయ్యా, మంచి మాట చెప్పావు. నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే, అది నాకందించిన ఘనతంతా నాకు గురుదేలే. నాకు ఏంటనా పాటలు పాడుతున్నా? మన ముద్దులలో తలుచుకుంటే పాటలు వచ్చేస్తారాయమ్మా. ఎవరు నాన్నా? అక్క హస్బెండా? ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది. వాడు కాదమ్మా, కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా. కాబోయే అల్లుడు? నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నంబర్ 2 గారిని పార్టీ ఆఫీసులో కలిశారమ్మా. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా. మీకు కూడానా? సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? నంబర్ 2 గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా. బాబీ ఏదోలా సీఎం తో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా. నిన్న మొన్న నేడు రేపు అయ్యో జీల్ అల్లుడు గారు, నేను తప్పుగా మాట్లాడుంటే ముందుకు క్షమించమని అడగాలి. అల్లుడు గారు రండి, అల్లుడు గారు రండి రండి. మావయ్య, మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? రండి లోపలికి. ఇలా చూడండి. రండి రండి రండి. బాగున్నారా? బాగున్నాను. మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు. ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి. మంచి మాట అనుకుందాం. ఏమా ఓకేనా? పోండి నాన్న. అచ్చుచ్చు, తను కోపంగా వెళ్ళిపోయింది. తను కోపంతో వెళ్ళలేదు, సిగ్గుపడి వెళ్ళింది. మావయ్య, నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను. విషయం తెలిసింది. 2 గారిని మీట్ అయ్యాను. నేను ఎలక్షన్ లో నుంచుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడానా? ఏంటి బాబు మీరు అనేది? మీరు మా పార్టీలో చేరారా? కూర్చోడు కూర్చోడు కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది బాబు. బాబు, పెద్ద ఆయనతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించండి. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. ఏ? ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద, ఆయన నియోజకవర్గంలో. హలో, ఏంటది జురాసిక్ పార్క్ లాగా? యా, బెస్ట్ పర్సనాలిటీస్ నాలాగే ఉంటాయి. గుర్తించడానికి టాలెంట్ కావాలి. నువ్వు నాలా జుట్టు పెంచు, టాలెంట్ పెరుగుద్ది. కౌశిక్, బాస్. నిన్నెందుకు నా వెంట పెట్టుకున్నానో తెలుసా? తెలియదు బాస్. ఈ ఊళ్ళో ఎన్టీఆర్, రాజనాల, మంచోడు, చెడ్డోడు అందరూ ఒకేలా ఉన్నారు. నీ అయినోళ్ళు కానోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అలాగే బాస్. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రా. ఏంది బాస్? బాస్, ఇదేనా లామినేట్ చేసే చోటు? అవును, లామినేట్ చేసి నీకు దండేసే చోటు. నామినేట్. మహంతుడు సౌండ్ లేని గిలక్కాయల. ఎలక్షన్ రూల్స్ తెలుసుగా మీకు? ఆయనకు రూల్స్ తెలుసు కనుకే ఈ ఎలక్షన్. అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆల్ ఒరిజినల్స్. బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటర్ ఐడి, పోస్ట్ కార్డు కూడా తెచ్చా. తమకి సైడ్ ట్రాక్ ఏమైనా ఉంటే లెటర్ గీకుంటారని. ఆధార్ కార్డులోని మీ ముఖం చూస్తే ఈ ముఖంలో లేదే. తెలవకుండా మాట్లాడగా ఆఫీస్ తో ఓటేసిందా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? నాకు మళ్ళీ ఆధార్ కార్డ్ లో ఉండాలా, లేక ఆధార్ కార్డ్ లో మళ్ళీ నేను ఉండాలా? మీ ముఖమల్లే ఆధార్ కార్డులో ఉండాలి, ఆ విధంగా లేదు. అప్పుడు తప్పు ఎవరిది? అది ఆ డిపార్ట్మెంట్ తప్పు. ఆ డిపార్ట్మెంట్ అంటే? అది గవర్నమెంట్ వాళ్ళది. అందరూ విన్నారుగా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ తప్పని అంటున్నారు. అందరికి వినపడిందా? విన్నారా? అయ్యా దేవుడా, నా పనికి గండి కొట్టకండి. మీకు ఓటు లేదని చెప్పిన 12 మందిని సస్పెండ్ చేశారు. హౌసింగ్ లోన్ అది తీసుకున్నాను, ఈఎంఐ ప్రతి నెల కడుతున్నానండి. క్షమించి వదిలేండి సార్, ప్లీజ్. మీ నియోజకవర్గం నుంచి 10 మంది సంతకాలు పెట్టాలి సార్. కన్నా అట్టు చూడు.
ఆ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది. ఇంకా జనాలు కావాలంటే చెప్పు, లారీలకి లారీలు దింపుదాం. డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. నేను బయటికి పోగానే అప్లికేషన్లో స్పెల్లింగ్ తప్పు, చిన్న రా బదులు పెద్ద రా పెట్టారని తప్పుడు కారణాలు చెప్పి నన్ను రిజెక్ట్ చేయాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ అందరినీ ఢిల్లీ కోర్టులో నిలబెడతాను. మీరు చెప్పండి మిస్టర్ నారాయణ, సుందర ముఖ్యమంత్రి గారి మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంది? ఇద్దరూ నాకు బాగా తెలుసు. సీఎం ఆ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. అట్ ద సేమ్ టైం మిస్టర్ సుందర్ ఒక కార్పొరేట్ మాన్స్టర్ చెంగిస్ ఖాన్. వారి వ్యూహాలు, వారి ప్లానింగ్ అన్ని విపరీతంగా ఉంటాయి. ఇట్స్ రియల్లీ గోయింగ్ టు బి ఎ టఫ్ గేమ్. టఫ్ కాదు, గిఫ్ కాదు. ఆ పిల్లవాడు మంచివాడే, కానీ అంత అనుభవం లేదు. 1800 కోట్ల జీతం, ఇంకా సంపాదించాలని ఆశ. స్వదేశంలో ఓసీ పబ్లిసిటీ. ఈ 2 రోజుల్లో ఆయన కంపెనీ షేర్లు ఎంతగా పెరిగాయో అడగండి ఆయన్నే. ఖచ్చితంగా పెరిగే ఉంటాయి. మిస్టర్ సుందర్ తన కంపెనీ షేర్ల కోసం చేస్తున్నారా లేక అక్కర్తో ఈ పని చేస్తున్నారా అనేది ఆయనకే తెలియాలి. అలా చెప్పారా? ఓ ఓకే. మిస్టర్ సుందర్ ఇప్పుడు వస్తున్నారు, ఐ మీన్ ఈ ప్రోగ్రాంకి. పిలిచేటప్పుడు మీ ఇద్దరమేనన్నారు, పైగా లైవ్ అన్నారు. నాకు ఇప్పుడే తెలిసింది సార్, సడన్ గా వస్తున్నారు. మన ఫోటోలు ఫోన్ వాయిస్లు ఎందుకని నేనే డైరెక్ట్గా వస్తున్నాను. టీవీ టెన్షన్ పోయాడు. మీరు ఈ పక్కకి రండి సార్, ఇక్కడ కూర్చోండి. ఓకే. చెప్పండి, ఏంటి మీ డౌట్? వేసిన ఓటుతోనే ఇక్కడే మగాడు ఏం చేయలేకపోతున్నాడు. తమరు 1000 ఓటును పెట్టుకుని స్టేట్ అసెంబ్లీనే కూర్చేశారు. అది గొప్ప అనుకోండి. మీ కంపెనీకి పెద్ద మార్కెటింగ్, మీరు మీ కంపెనీ కోసం ఏమైనా చేయగలరని ప్రూవ్ అయింది కదా. అదే మీ అనుమానం అయితే నా కంపెనీ CEO పోస్ట్కి ఈ క్షణమే నేను రాజీనామా చేస్తాను. హౌ కెన్ యు డు దిస్? డోంట్ డూ దిస్ మిస్టర్ సుందర్. మీరు GLకి CEOగా ఉండటం మన దేశానికే గౌరవం. నిజం చెప్పారు సార్, ఆ కంపెనీలో ఓ చిన్న పోస్ట్ దొరికిన చాలని మన దేశంలో యువత కలలుగా ఉంటుంది సార్. ఆర్ యు క్లియర్? ఆ కంపెనీ ఇప్పుడు నాది కాదు, ఇప్పుడే ఉంటారు. ఇలా ఎన్ని చెప్పినా మీరు మా నాయకుడికి గెలవలేరు. ఎదిరించేవాడు లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుందబ్బా. ఇక్కడ మేం పెద్ద గుంపు, నువ్వు ఒక్కడివి. ట్రైన్లోంచి తోసేసినప్పుడు గాంధీ కూడా ఒక్కడే. ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులోనే జరుగుతోంది సార్. ఇప్పుడు మీ పనులు అయిపోయి ఫ్రీగా ఉన్నారు, నాకు బోర్డులే పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తా. ఆపండి. చూడమ్మా, ఆఫ్ ది రికార్డ్ కనుక అంటున్నా, నువ్వు మా నాయకుడి మీద నిలబడ్డందుకే జనం కోపంతో రగిల్లిపోతున్నారు. జారాలపేట పక్కకి పోవద్దు. మిగతా చోట్ల దిష్టి బొమ్మల్ని తగలబెడతారు, కానీ ఇక్కడ సాక్షాత్తు మనుషుల్ని తగలబెడతారు. ఏ పేట? జాలర్లపేట. ఫస్ట్ మీటింగ్ అక్కడ. బిగించి పెంచొద్ద ఎనర్జీ అటొచ్చి